హలో అండి, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా బాగున్నాము. ఇది వచ్చేసి శివరాత్రి రోజు అనమాట. శివరాత్రి రోజు ఏం చేసాము ఏంటి అనేది వీడియోలో షేర్ చేస్తాను. నిన్న డీప్ క్లీన్ చేసేసాను. ఈరోజు సండే కదా, దట్టు పండగ. అసలు శివరాత్రికి మాకు బేసిక్గా హాలిడే ఉండదు. సండే వచ్చింది కాబట్టి ఇంట్లో ఉన్నామన్నమాట. అట్లీస్ట్ ఆఫీస్ ఉంటే కూడా నేను గుడికి వెళ్ళేదాన్నేమో. ఈరోజు అయితే గుడికి కూడా వెళ్ళలేదు, ఇంట్లోనే పూజ చేసుకున్నాను అనమాట. శివరాత్రి కదా, అందుకని చెప్పేసి తెల్ల పువ్వులు, శివుడికి వైట్ కలర్ అంటే ఇష్టం అంట. అందుకే పార్వతీదేవి ఎప్పుడు వైట్ కలర్ చీరలు వేసుకుంటుంది అని నేను విన్నాను. అందుకని చెప్పేసి వైట్ కలర్ పువ్వులు కొన్నాను అనమాట. సో వైట్ కలర్ పువ్వుల్ని మొత్తం అన్ని దేవుళ్ళకి ఈ గుడిలో ఏమైతే ఉంటాయో ఆ వైట్ కలర్ పువ్వులన్నీ పెట్టేశాను అనమాట. పెట్టి మంచిగా పూజ చేసుకున్నాను. నా ఒపీనియన్ ఏంటి అని అంటే, గుడికి వెళ్తేనే కాదు, ఇంట్లో పూజ చేసుకుంటేనే కాదు, ఇంటర్నల్గా మనలో ఉండాలి ఏదైనా డివైన్ కానివ్వండి, పాజిటివిటీ కానివ్వండి, ఏదైనా కానీ అని నేను బిలీవ్ చేస్తాను. సో అప్పుడప్పుడు పూజలు చేస్తాను, అప్పుడప్పుడు పూజలు కూడా చేయను, అప్పుడప్పుడు గుడికి వెళ్తాను, కొన్నిసార్లు గుడికి కూడా వెళ్ళను పండగలప్పుడు. అలా ఉంటుందన్నమాట. కానీ చిన్నప్పుడు నాకు చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. శివరాత్రి అని అంటే ట్రాక్టర్లో మా ఊరు నుంచి వాడపల్లిలో గోదావరి స్నానం చేసి, గోదావరి ఎదురుగుండానే శివుడి గుడి ఉంటుంది, అక్కడికి వెళ్ళి మళ్ళా బుడగలు అవి కొనుక్కొని వచ్చి మళ్ళీ మా చిన్న పెద్దమ్మాళ్ళ ఊరు వెళ్ళి ట్రాక్టర్లోనే ఇవన్నీ చాలా జరిగాయి అన్నమాట. నా చిన్నప్పుడైతే ఎస్పెషల్లీ కొన్ని విషయాలు చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. మీలో ఎంతమంది ట్రాక్టర్కి, గోదావరి స్నానానికి కానీ, ఏదైనా నది స్నానానికి కానీ వెళ్ళారో తప్పకుండా కన్ఫర్మ్ చేయండి. మాకైతే ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఉన్నాయి. మా చిన్న పెద్దమ్మ వాళ్ళు ఒక్కొక్కసారి వచ్చేవాళ్ళు ట్రాక్టర్ వేసుకుని వాళ్ళ ఊరి నుంచి. లేదు అని అంటే మా మావయ్య ట్రాక్టరే ఉండేదన్నమాట, అందులో కూడా వెళ్ళాము మేము. సో ఇదన్నమాట నా ఎక్స్పీరియన్స్. ఎస్పెషల్లీ శివరాత్రి అయితే మొత్తం ఇల్లంతా ధూపం వేసేసాను. చాలా బాగా అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత ఇంట్లో ధూపం వేసానండి ఈరోజు. ఇవి ఫ్లిప్కార్ట్ నుంచే అనుకుంటా. ఫ్లిప్కార్ట్లో కూడా ఈ మధ్యన 10 మినిట్స్లో వచ్చేస్తున్నాయి కదండి, జెప్టో లాగా. అలా తెప్పించాను అనమాట. ఇవి నాకు మా లక్ష్మికి ఇద్దరికి కలిపి తెప్పించాను. ఏమేమి తెప్పించాను అనేది చూపిస్తున్నాను. ఇవి ఎక్కువ ఈసారి పుల్లలు ఉంటాయి కదా, వాటిని ఏమంటారు, ధూప్ స్టిక్స్ లాంటివి, అవి తెప్పించాను అనమాట. తనకు కూడా కావాలి అని అంటే, నిజం చెప్పాలి అని అంటే నాకు శాండిల్ అంత ఇష్టం ఉండదండి. అందుకని నేను శాండిల్ పెట్టుకోలేదు. నాకు లెవెండర్ అంటే చాలా ఇష్టం అనమాట. స్మెల్ చాలా బాగుంటుంది కదా. నేను లెవెండర్ లేదు కాబట్టి రోజ్ ఒకటి పెట్టుకున్నాను. మిగతావన్నీ ధూప్ స్టిక్స్ తనకే అనమాట. తేలు ఇంకా ఇవన్నీ 9 రూపీస్కి వచ్చినాయి అనమాట. 9 రూపీస్కి ఏవైతే కూరగాయలు వచ్చినాయో అవన్నీ పెట్టేశాను నిజం చెప్పాలంటే. ఉల్లిపాయలు, కీర, బెండకాయలు, అల్లము, ఇవి 9 రూపీస్కి వచ్చాయి అనమాట. ఉల్లిపాయలు వచ్చేసి 1/2 kg, కీర 2 వచ్చినాయి 8 రూపీస్, ఇది కూడా 9 రూపీస్. అల్లం 100 గ్రామ్స్, బెండకాయలు కూడా 1/4 kg 9 రూపాయలు ఇలా వచ్చినాయి. మొత్తం ఇవన్నీ తెప్పించాను అనమాట. బయట పెట్టాను, తనకు కావాల్సినవి తను, నాకు కావాల్సినవి నేను తీసుకుందాము అని చెప్పి. ఇంకా ఫుల్ ఆకలేస్తుంటుంటే ఉప్మా చేశానండి ఈరోజు. అట్లీస్ట్ అన్నం కాకపోయినా కానీ నాన్ వెజ్ అంటే ఎండు రొయ్యలు అలాంటివి తినాలని ఉంది, కానీ ఇంకా వండలేదన్నమాట. అలాంటివి తినకుండా ఉంటే చాలే, అన్నం తినచ్చులే అని ఇంక ఉప్మా చేసుకున్నాను. ఫుల్గా తిన్నానండి, చాలా బాగా చేశాను. కొన్ని మనం కంగారుగా చేసిన వంటలు చాలా బాగుంటాయి కదా. నేను ఇందులో క్యారెట్ వేద్దాం అనుకున్నా, టమాటా వేద్దాం అనుకున్నా, అన్నీ మర్చిపోయాను. లాస్ట్కి ఉత్తి ఉల్లిపాయలు ఎక్కువ వేసి చేశాను అనమాట. మర్చిపోయాను, గుర్తులేదు, లేకపోతే వేసేసేదాన్ని. అవి కూడా ప్రశాంతంగా వచ్చి కూర్చుని వేడివేడిగా తింటున్నాను అనమాట. కొత్తిమీర చాలా ఎక్కువ వేసి చేశాను. కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదండి, అది తినేటప్పుడు కూడా. ఎంతమంది ఉపవాసం ఉన్నారు, ఎంతమంది జాగారం ఉన్నారు అనేది కూడా చెప్పండి. యాక్చువల్గా గరాజెస్ ఉంటాయి కదా, అంటే వెహికల్ షోరూమ్స్ మనము రిపేర్కి ఇస్తాం కదా, అలాంటివి కొంతమందికి స్పేర్ పార్ట్స్ షాప్స్కి ఇలాగా హాలిడే ఉంటుందన్నమాట. మన
శివరాత్రి నెక్స్ట్ డే, ఎందుకంటే జాగారం ఉంటారు కదా, అందుకని చెప్పేసి నెక్స్ట్ డే హాలిడే ఇస్తారు, వాళ్ళకి లీవ్ ఇస్తారు కంపెనీస్. అలాగే కొన్ని కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా సెలవులు ఉన్నాయి. మరి స్కూల్స్కి హాలిడే ఉందా లేదా అనేది నాకు తెలియదు, కానీ నా ఎక్స్పీరియన్స్తో ఇవన్నీ లీవ్ ఉంటుందని నాకు తెలుసు అనమాట. సో బాగా హెడేక్ వస్తుంటుంటే ఉప్మా మంచిగా తినేసి, ఇక్కడైతే మనకి నిమ్మకాయ ఉంది కదండి, నిమ్మకాయ జ్యూస్ చేసి పెట్టాను కదా, మంచిగా కొంచెం నిమ్మకాయ నీళ్ళు అలాగే కొంచెం ఉప్పు వేసుకుని మజ్జిగ అయితే చేస్తున్నాను అనమాట. ఇది తాగితే చాలా బాగుంటుంది. నేను బేసిక్గా ఇలా చేయను, మా బుడిగి ఇచ్చిందనమాట మొన్న పండగకి, అందుకని అప్పటి నుంచి నిమ్మకాయ వేస్తున్నా మజ్జిగలో. చాలా బాగుంది. మా నాని వచ్చినప్పుడు మొన్న జనవరి 1st ఎప్పుడో వచ్చాడు కదా, పాపం అప్పుడైతే మేము లస్సీ చేసుకునే వాళ్ళము. చాలా బాగుంది అత్తయ్య అని కూడాడు. ఇది వాడికి ఇవ్వలేదు, ఇవ్వాలి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చేద్దాంలే అని అనిపించింది అనమాట. ఎందుకంటే పంచదార వేసుకొని చేసుకునే వాళ్ళము లస్సీ, ఒక్కొక్కసారి పంచదార ఎక్కువైపోయింది అత్తయ్య అని కూడాడు. ఇంక ఇలాగ చేసుకుని తాగుతాం మళ్ళీ వచ్చినప్పుడు. సో అలా అనిపించింది అనమాట. కానీ ఇది చాలా బాగుంది. మీలో ఎంతమంది ఇలా ట్రై చేస్తారు అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. శనివారం రోజు ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత బాగా పడుకున్నాను అనమాట. శనివారం నుంచి ఈరోజు సాయంత్రం, ఆదివారం సాయంత్రం వరకు నాకు తెలిసి దివాన్ మీద ఇవి కూడా పెట్టలేదు. అసలు ఏంటో నాకు అసలు దివాన్ దుప్పటేసాను, కానీ దిండులకి పిల్లో కవర్స్కి అసలు అవి కవర్స్ వేద్దామని నాకు అసలు ఒళ్ళొంగలేదనమాట. అందుకని చెప్పేసి ఇంకా సాయంత్రం అయిపోయింది. ఒక పక్కన ఈటీవీ 30 ఏదో ప్రోగ్రామ్ వస్తుంది, అది చూసుకుంటూ ఇంకా ఇవన్నీ సెర్చ్ చేశాను అనమాట. బేసిక్గా ఈటీవీలో స్వరాభిషేకము ఇలాంటి ప్రోగ్రామ్స్ వస్తాయి కదా, ఎస్పెషల్లీ సండే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇక్కడ 2 సీసాలు ఉన్నాయి కదా, అవి మేము మొన్న ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళామన్నమాట. వచ్చేటప్పుడు కొంచెం వేడిగా ఉంది కదా, నడుచుకుంటూ వెళ్ళాము, నడుచుకుంటూ వచ్చాము మా ఆఫీస్ వెనకాల. అందుకని బాదం మిల్క్ తాగాము. ఇవి గాజు సీసాలు కదా, పాడేయడం ఎందుకులే, ఇందులో మొక్కలు వేసుకుందాము అని చెప్పి తీసుకొని వచ్చి కడిగాను అనమాట. నీళ్లు పోసి నానబెట్టాను ఒక 2 days. దాని తర్వాత మంచిగా కడిగి ఆరబెట్టి లోపలికి తెచ్చిపెట్టాను. ఇంకా అందులో మొక్కలు వేయలేదు ఇప్పటికి కూడా. అందులో మనీ ప్లాంట్ వేద్దాము అని అనుకుంటున్నాను. అల్లం తెప్పించాను కదా మొన్న, మా పెద్దక్క అల్లం వేసి పులిహోర చేసిందండి. కొన్ని భలే ఉంటాయి కదా, మా పెద్దక్క ఏ వంట చేసినా నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా మా పెద్దక్కలాగా నేను చేయలేను, కానీ నేను ఏదో ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా ఇవన్నీ తీసుకున్నాను అనమాట. ఈ మధ్య నేను కూడా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాను, ఉగ్గాని చేశాను, అలా కొన్ని ఇంట్లోనే తినాలి అని డిసైడ్ అయ్యాను కదా, ఇంకా అందుకని చెప్పేసి ఇలాంటివన్నీ చేస్తున్నాను అనమాట. అందుకే మెయిన్గా అల్లం కూడా తెప్పించాను. చాలా మీగడ ఉంది. ఆ మీగడ అంతా ఒకసారి వెన్న చెయ్యాలి. నాకు చాలా రోజుల నుంచి ఒళ్ళొంగట్లేదు, ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఆ మీగడ డబ్బాని మొన్న బాంబే వెళ్ళినప్పుడు. ఇప్పుడు కూడా అది నేను తీసాను బయటికి. సో ఇదంతా ఒక గిన్నెలో వేద్దాము అని చెప్పి ఇంకా అన్ని గిన్నెలు ఇంక ఈరోజు డిష్ వాషర్ ఆన్ చేద్దామని చెప్పి ఇంకా డిష్ వాషర్లో అయితే గిన్నెలు సెట్ చేసేసాను. నిన్ననే సెట్ చేశాను సాటర్డే రోజు, కాకపోతే ఇంకా ఫిల్ అవ్వలేదు కదా అని చెప్పి ఆన్ చేయలేదన్నమాట. ఇంకా మీగడ గిన్నెలు ఇవన్నీ కూడా తీసేద్దాము, అవన్నీ కూడా డిష్ వాషర్లో వేసేద్దాం, మళ్ళీ పైలప్ అయిపోతాయి అని చెప్పి ఇంకా మీగడిని కూడా అన్నిటిని ఒక దాంట్లోకి వేసేసాను అనమాట.
పాల కుక్కరు అలాగే ఒకటి రైస్ కుక్కర్ కూడా కొందామని అనుకుంటున్నాను, స్టీల్వి. చూడాలి, చాలా రోజుల నుంచి పాల కుక్కర్ కొందాం అనుకుంటున్నాను కానీ ఎందుకో నాకు సెట్ అవ్వట్లేదు. ఈ కుండలాగా ఉంది కదా, ఇది 1.5 లీటర్ పాలు పడతాయి అన్నమాట, పాల కుండ. ఇది నేను మా ఊరి నుంచి తెచ్చుకున్నా, మొన్న జాతరకి వెళ్ళాను కదా అప్పుడు తెచ్చాను అనమాట. మా అమ్మ వాడేది. ఇంకా ఇందులోనే పాలు కాస్తాను అనమాట, మ్యాక్సిమం ఇందులోనే కాస్తాను. అల్యూమినియం అన్నీ రిటర్న్ ఇచ్చేసానని చెప్పాను కదండి, ఇంకా స్టీల్లోనే కాస్తానన్నమాట. ఇవి ఎందుకో తెలీదు, ఇది చుట్టుపక్కల అవుట్ సైడ్ తుప్పు పట్టినట్టు కనిపిస్తుంది అనమాట. నాకేంటంటే తుప్పు పట్టినవి వాడకూడదు ఇలా అనిపిస్తుంది. చూడాలి, ఇంకా ఇది కూడా ఎక్స్చేంజ్ చేసేస్తాను. ఇంకా కొన్ని డబ్బాలు ఉన్నాయి, అవి కూడా ఏంటంటే ఎందుకో తెలీదు కారిపోతున్నది. నేను పెరుగు తోడు పెడతాను కదా డబ్బాల్లో, కారిపోతుంది అనమాట. ఇంకా అది కూడా ఎక్స్చేంజ్ చేసేసి ఏదన్నా తీసుకోవాలి. పాలకుండకు అంతా చుట్టూరు బాగా వెన్నలాగా ఉంది. అది నాకు డిష్ వాషర్లో అలాగే వేయాలి అని అంటే డిష్ వాషర్ కూడా జిడ్డెక్కిపోతుందేమో అని భయంతో ఇంకా వేడి నీళ్ళు పోసి ఇలాగ ఇందులో వేసాను అనమాట. అది తోడు పెడుతున్నాను ఇప్పుడు. యాక్చువల్గా నేను ఏం చేస్తానంటే పెరుగు మీద మీగడ కంటే పాల మీద మీగడ ఎక్కువ తోడు పెడుతున్నట్టు చేస్తానండి. నాకు తెలీదు అలా చేయొచ్చో చేయకూడదో తెలియదు, కానీ నేనైతే ఎక్కువగా అలాగే చేస్తాను. దాంతోపాటు ఇంకా మీగడ ఉందని చెప్పాను కదా, ఆ మీగడ చూస్తే కారిపోయిందనమాట కింద. ఇది నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసరికి మూత ఓపెన్ అయిపోయి కొంచెం కారినట్టు అయ్యిందనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఆ మీగడ గిన్నెంతా తీసుకొని వెళ్ళి ఇక్కడ పెట్టాను ఈ ప్లేట్లో. ఇది ఇంకా మళ్ళీ అది క్లీన్ చేశాను అనమాట. ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టానని చెప్పాను కదా, మళ్ళీ మొత్తం ఖరాబ్ అవుతుంది, అది స్మెల్ వస్తుంది అని చెప్పి ఇంకా తీసేసాను అనమాట. తీసి ఇదైతే కడిగాను. ఇంకా డిష్ వాషర్ ఆన్ చేద్దామని చెప్పి మొత్తం సెట్ చేస్తున్నాను అనమాట. ఫ్యాన్స్కి అది గిన్నెలు తగలకుండా ఉంటుందా లేదా అనేది తప్పకుండా చూసుకోవాలి. అలా చూసుకోలేదంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. లోపల ఏమన్నా పోతే కూడా మనకే కదా ప్రాబ్లము. బేసిక్గా డిష్ వాషర్ చాలా అల్కగా ఉంటుంది అనమాట. ఎందుకో తెలీదు, వాషింగ్ మిషన్ చాలా ఎక్కువ హెవీగా లోడ్ ఉంటుంది కదా, డిష్ వాషర్ అసలు లోడ్ ఉండదు. యాక్చువల్గా డిష్ వాషర్ పెట్టిన స్టాండ్ ఉంది కదండి, ఆ స్టాండ్ గురించి నాకు క్వైరీస్ వచ్చినాయి. యాక్చువల్గా ఈ స్టాండ్ వచ్చేసి నేను సికింద్రాబాద్లో కూలర్స్ అమ్ముతారు ఇప్పుడు ఆర్పి రోడ్లో, అక్కడ తీసుకున్నాను అనమాట. 750 850 పడింది నాకు. కానీ వాషింగ్ మిషన్కి కూడా ఇదే బెస్ట్ అని అనిపించింది. ఇది అడ్జస్టబుల్ స్టాండ్ కాదు, నార్మల్ స్టాండ్, స్క్వేర్లో ఉంటుంది అనమాట. ఇది బెస్ట్ అనిపించింది. తుప్పు పట్టడాలు ఇలాంటివి ఏమీ ఉండవు. మాలాగా ఎవరైతే బాల్కనీలో వాషింగ్ మిషన్ పెట్టుకుంటారో ప్లాస్టిక్ది పెట్టుకుంటాం నయం అనిపించింది. వాళ్ళని అడిగితే వాషింగ్ మిషన్కి కూడా పనికి వస్తుంది ఇది అని చెప్పేసి అన్నారనమాట. ఇలాంటిది నెక్స్ట్ టైం నేను ఇలాంటిది వాషింగ్ మిషన్కి కూడా కొందామని డిసైడ్ అయ్యాను. ఇప్పటికీ సెకండ్ది వాడుతున్నాము మేము, అది ఐరన్ది. మామూలుగా కంపెనీ త్రూ వచ్చింది, తుప్పు పట్టదు అని అన్నారు, కానీ అది 4500 అలా ఉంది. ప్లాస్టిక్ది అయితే ఇంక పర్మనెంట్గా ఉండిపోతుంది కదా, ఇంకేం ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి.